రైట్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి దీనికి సంబంధించే. దళితులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కానీ గౌరవం ఇచ్చినట్టు కానీ జగన్ చరిత్రలో లేదు. వాళ్ళని అవమానించిన ఘటన మాత్రం కోకలలు. ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీని కలుసుకోవడానికి వచ్చిన జగన్ తన పార్టీ దళిత నేత నందిగం సురేష్ను పక్కకు నెట్టేయించి అవమానించాడంటూ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు సార్. జగన్ చెప్పి మరి మిమ్మల్ని నెట్టేయించేశారు. సరే, నేనైతే ఆ వీడియో అలాగే చూపించి అడుగుతున్నా. ఇక్కడేం మొహమాటం లేదు, వీడియో అలాగే చూపించు. నాకు ఇప్పటి వరకు తెలియదండి. విజయవాడ నుంచి ఒకసారి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఒకసారి నాకు ఫోన్ చేసి ఏంటండి ఇట్లా వస్తుంది అని అంటే అదేం లేదండి అన్న. లేదు మీరు చూడండి ఒకసారి ఇట్లా వస్తుంది అన్నారు. అట్లా రాదులేండి అన్న. అయ్యో నేను చూశాను సార్, ఇప్పుడు జస్ట్ టీడీపీ పేజ్ లో చూశాను నేను అన్నాడు. ఒక మాట నేను అడుగుతాను సార్. అదే సార్, నేను ఆ ప్రేమతోనే కదా సార్ 5 నెలలు జైల్లో ఉంచింది. 5 నెలలు ప్రేమ తట్టుకోలేక 5 నెలలు ప్రేమతో జైల్లో ఉంచారు. అక్రమ కేసులు బనాయించి. ఆ దళితుడి పైన ప్రేమ ఆ రేంజ్ లో ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో అక్కడ మాజీ మినిస్టర్లు కూడా తోపులాటకు గురయ్యారండి. అక్కడ తోపులాటకు గురయ్యారు. ఆ తోపులాటలో ఏదో జరిగితే దాన్ని తీసుకొచ్చి సురేష్ని పక్కన నెట్టేశారంటే, నా మీద అంత ప్రేమ ఉంటే, నా మీద అంత జాలి ఉంటే 5 నెలలు అంటే 149 రోజుల దాకా, అంటే ఒక రోజు మిస్ అయిందో లేదా ఒక రోజు కూడా కలుపుకొని 150 రోజులు సార్. 150 రోజులు నేను జైల్లో ఉంటే వాళ్ళకి ప్రేమ ఎందుకు కలగలేదు సార్? సుప్రీంకోర్టు దాకా అడ్డుకుంటానే వచ్చారు కదా సార్ అన్నీ. ఏదో రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళాలి ఈ ప్రచారాన్ని. అంటే అక్కడికి వచ్చిన క్రౌడ్ను చూసి వాళ్ళు కొంచెం అసూయపడిన మాట వాస్తవం. కొంచెం బాగా అసూయ అసహనంలో ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. మీ కేసు గురించి మాట్లాడిన కానీ 150 రోజులు ఎట్లాంటి మానసిక అంటే ఒక రకమైనటువంటి స్థితి మీకు కలిగింది? ఏమనిపించింది అసలు? స్ట్రాంగ్గా తయారయ్యారా, లేదు ఏదో భయంతో బయటకు వచ్చారా? సార్ లేదు సార్, నాకు ఫస్ట్ ఒక 50 నుంచి 60 రోజుల దాకా కొంచెం డిస్టర్బ్ అయ్యాను సార్. అంటే మనం కూడా మానవతా దృక్పథం మన మనసులో పెట్టుకొని మనం కూడా కొన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. వాస్తవానికి టీడీపీ ఆఫీస్ దాంట్లో నాకు సంబంధం లేదండి. రెండవది, నేను ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నానండి, కొంతమంది టీడీపీలో ఉన్న నాయకులు ప్రోద్బలంతో ఎలగపూడి మరియమ్మ కేసు, ఆ అక్క కేసులో నన్ను ఇరికీయడం జరిగింది. అప్పుడు పేరు పెట్టించారు కావాలని. పేరు పెట్టిస్తే వాళ్ళ కుమారులు కానీ వాళ్ళు కానీ కొంచెం ఫీల్ అయ్యి, మాకు అవసరం లేదండి ఈ రాజకీయ గొడవలు అది ఇది అని చెప్పి మాట్లాడారు. ఆ సందర్భంలో అయినప్పటికీ నా పేరు పాపం వాళ్ళు యాడ్ చేసుకొని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాని గురించి వాళ్ళంటే లోకంలో జరగనవన్నీ కూడా వాళ్ళు కొంత కేసును బలం చేసే విధంగా వాళ్ళే రాసుకొని, అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ రాసుకొని దాన్ని కేసును డెవలప్ చేసుకొని నాది 78వ పేరు, అంటే లాస్ట్ పేరు సార్. లాస్ట్ పేరు నాది యాడ్ చేశారు. పార్టీ ఆఫీస్లో కూడా లాస్ట్ పేరే సార్ నాది. ఎక్కడ పార్టీ ఆఫీస్లో దాంట్లో కూడా 78వ పేరే నాది. అదొకటి. ఈ సత్యకుమార్ యాదవ్ అని ఆయన దాంట్లో కూడా నాకేమీ అసలు తెలియదండి. ఆయన వచ్చి వెళ్ళిన విషయం కూడా తెలియదు. నేను తర్వాత వెళ్ళి ఏం జరిగిందని ప్రెస్ మీట్ మాట్లాడానే తప్ప ప్రెస్ మీట్లో కూడా ఈయన గురించి మాట్లాడాలి, నేను వేరే వ్యక్తి గురించి మాట్లాడాను. ఆయన వచ్చి వెళ్ళాడు అనుకోని, ఈయనని నాకు తెలియదు అసలు. కానీ దీన్ని కూడా ఇట్లా రుద్దారండి. సరే, ఈ 151 రోజులు, ఒక 60-70 రోజుల తర్వాత కొంచెం నేను ఆలోచించండి, ఏ ఒక్క దాంట్లో కూడా నా తప్పుగా నా ప్రమేయం లేదు సార్. నేను మామూలుగా ఒక మనిషిని మాట అంటమే ఎక్కువ అనుకుంటాను. కొట్టడం తిట్టడం మాట అంటాం అనేది నేను అంత చేయను, నాకు అంత అవసరం లేని విషయం కూడా. అయినప్పటికీ ఒకటే అనిపించింది సార్, 50 రోజులు 60 రోజులు దాటిని అప్పటిదాకా కొంచెం బాగా పెయిన్గా తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి మనం ఉండం కదా సార్. అలాంటిది అక్కడ ఎట్లాగో తెలుసా సార్, పెద్ద ఫోకస్, పెద్ద వ్యక్తులను పెట్టి 24 గంటలు వార్డెన్లను కూడా మమ్మల్ని ఫోకస్ చేసి ఏం జరుగుతుంది, నందిగం సురేష్ గారికి ఏమన్నా స్పెషల్గా ఫుడ్ ఏమన్నా ఇస్తున్నారంటే ఒక్క రోజు కూడా అక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారిని 24 గంటలు ఫోకస్ చేసుకుంటూ ఆయన్ని అడిగి ఏం జరుగుతుందని స్పెషల్గా మా ఎదురుగా సీసీ కెమెరాలు బిగించి మానసిక ఒత్తిడికి గురి చేయాలని చూశారు సార్.
నేనైతే ఒకటే అనుకున్నాను సార్, ఏమన్నా చేయని, ఏమన్నా చేసుకొని మనకు బెయిల్ వచ్చిన రోజు బయటికి వెళ్తాం అంతే కదా, దీని గురించి ఎందుకు బాధపడాలి రైట్ అని చెప్పి మనసులో అనుకొని కూర్చున్నాను సార్. ఇంకొకటి ఏంటంటే సార్, నాకు బలంగా అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ముఖ్యమంత్రి కుమారుడు అండి. ముఖ్యమంత్రిగా కాకముందు కూడా ఆయన గొప్పతనం అందరూ తెలిసిన విషయమే. ఒక యంగ్ బిజినెస్ మ్యాన్ ఆయన. అలాంటి వ్యక్తిని 18 నెలలు కట్టడి చేసి లోపల కూర్చోబెడితే 18 నెలలు వాళ్ళు బెయిల్ ఇచ్చేదాకా కూర్చున్నారు తప్పుడు అక్కడ కూడా చిన్న రవ్వంత ఫీల్ అవ్వలేదండి. అప్పుడు దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, అలాంటి మహానుభావుడు కొడుకునే ఇబ్బంది పెట్టారు, మనదేముందులే అనుకున్నా, ఓకే నాదేముందులే ఏముందులే కానీ అనుకొని ఎదరికెళ్ళాను. నాకు కొంత ఏంటంటే అండి, నేను మా చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నను చూడకుండా ఎర్రపాలెం హాస్టల్లో ఉన్నాను కాబట్టి ఆ హాస్టల్లో ఉన్న కొన్ని నెలల పాటు ఇంట్లో కుటుంబ సభ్యులను వదిలేసి ఉండేవాడిని. ఆ హాస్టల్లో మా అన్నయ్య నేను ఉండేవాడిని. అలాంటి అలవాటు కూడా ఉంది కాబట్టి అన్నీ కలిసి ఒకటే అనుకున్నాను సార్, దేనికి ఆధారపడాల్సిన పని లేదు, బెయిల్ ఎన్నాళ్ళు అడుకున్నా ఏదో ఒక రోజు బయటకు వెళ్తాం కదా, రైట్ అప్పుడు దాకా ఇక్కడ కూర్చుందాం. రైట్ కానీ జైల్లో నన్ను మానసిక ఒత్తిడికి గురి చేసిన విధానం ఎప్పటికీ మర్చిపోను సార్. ఓకే రైట్ ప్రసాద్ గారు చెప్పలేను, టైం వచ్చినప్పుడు చెప్తాను సార్ ఖచ్చితంగా.